డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు పూర్తయింది. ఈ విడతలో 192 మండలాల్లో 3911 సర్పంచ్, 29917 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. పలు చోట్ల స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ సజావుగా సాగింది. ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇక ఫలితాల అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక ప్రారంభం కానుంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు పూర్తయింది. ఈ విడతలో 192 మండలాల్లో కూడా 3911 సర్పంచ్, 29917 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. పలు చోట్ల స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ మొత్తం సజావుగా సాగిన పరిస్థితి కనబడుతుంది. ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి ప్రాంతాల్లో పోలీసులు కూడా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఫలితాల అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తుంది.